అందమైన భావాల తోటలోన ముద్దు ముద్దుగా మాట్లాడే పిల్లల్ని చూస్తే ఇంత చీకట్లో కూడా ఇన్ని సీతాకోక చిలుకలు వెలిగాయా? ఇంత అందంగా ఈ పిల్లలు ఉంటారా? అద్భుతమైన ఈ భావాలు ప్రకటించే ఈ పిల్లలకి తర్ఫీదు ఇచ్చిన ఈ ఉపాధ్యాయ బృందానికి ముందుగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడాను. మనం పిల్లల్ని ఏం కోరుకోవాలంటే రాగా స్కూల్ కోర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. విలువలతో కూడిన ఆధ్యాత్మిక విద్య, అదే పరిపూర్ణ విద్యకు మూలమని. అంటే ఏ విద్య అయితే మనలో మానవతా విలువలను పెంచే విధంగా మూర్తీభవించిన పరిపూర్ణమైనటువంటి మూర్తిమత్వం కలిగిన చిన్నారులను మనం ఊహిస్తామో అటువంటి విద్యకు మూలాధారమైనటువంటి ఈ పాఠశాల ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, వెళుతుందని మరీ మరీ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, నాన్న 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు మరింత బాగా చదవటం అంటే కేవలం పుస్తకాలే కాదు, నాన్న. అమ్మను చూస్తే ఆప్యాయత కలగాలి, అక్కను చూస్తే అనురాగం కలగాలి, నాన్నను చూస్తే పలకరింపు ఉండాలి, చెల్లెని చూస్తే లాలించాలి, పాలించాలి, జోడించాలి, సమాజాన్ని చూస్తే నేనున్నాను అనిపించాలి, సమాజంలో నేను ఒకటిగా ఎదగాలనిపించాలి. మీరు నాలా కాకుండా ఎంతో 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 మీకన్నా ఉన్నతమైన మనసుని మీరు పైకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టైం కిల్ చేయనన్న విష్ యూ ఆల్ ద బెస్ట్. మరింత ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఈ చిన్ని అవకాశం ఇచ్చిన నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా రాగా స్కూల్ అంటే నాకెందుకు ప్రాణం అంటే, ఒక మనిషి ఎదగటం మామూలే, కానీ ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఎదగటానికి కావలసిన ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నటువంటి మా ప్రసాద్, మా తమ్ముడు. ఎందుకంటే ఎదగడం అంటే ఎలాగైనా ఎదగచ్చు, కానీ విలువలతో ఎదగడం అంటే ఇలానే ఎదగాలి. విలువలతో ఎదగడం అంటే ఇలాగే ఎదగాలి. నువ్వు ఎలా నడుస్తున్నావు, ఎలా నడుపుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చూపుతున్నావు, ఏం నేర్పుతున్నావు. నేర్పేది ఒక అందమైన సమాజాన్ని, భావితరానికి కావలసిన ఒక భవిష్యత్తుని. ఆ భవిష్యత్తు ఈ రాగా పాఠశాలలో దొరుకుతుందని 20 సంవత్సరాల క్రితం నేను నమ్మాను. అదే జరుగుతుంది, అలాగే జరుగుతుంది. మీ పిల్లలు మరింత ముందుకు వెళ్ళి తల్లిదండ్రులు మీరు వెనక్కి చూస్తే నా పిల్లవాడు నాలాగా అందంగా మనసుతో మాట్లాడుతున్నాడే, మనసుతో మాట్లాడే పిల్లలే కరువవుతున్న రోజుల్లో ఇలా చాలా చెప్పచ్చు. మీ అందరి ఆటలు పాటలు చూడాలని ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పాడుతూ నవ్వుతూ ఉంటే అప్పుడు అనుకునేవాడిని సీతాకోచిలక ఇంత అందంగా ఎగురుతూ ఉందా, ఆ మాటల్లో, పాటల్లో, చేతల్లో, ఆటల్లో, మూటల్లో. ప్రతి పలకరింపులో కూడా ఆమెలో ఒక వినయం, విధేయత, సంస్కారం, నమ్రత, అది చాలా 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 విడదీయలేని ఒక ఆభరణం. అది ఎంత ఎదిగామన్నది కాదు, ఎంత ఒదిగామన్నది ముఖ్యం. ఎంత ఒదిగితే నీకెంత నేర్చుకున్నావన్నది ముఖ్యం. నేర్చుకున్న దాంట్లో నువ్వు ఎంత పంచావన్నది ముఖ్యం. అంత కీర్తితో ఎలా పెట్టారో ఆ తల్లిదండ్రుల అమ్మాయికి పేరు కీర్తి అని. ఈరోజు షీఈస్ ఏ ఎక్సలెంట్ టీచర్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజ్ ఏ ఫ్యాకల్టీ ఆఫ్ ద స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టూడెంట్స్, చాలామంది 2000 మంది ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీలో తాను ఒక స్పెషల్ టీచర్గా అపాయింట్ అయ్యి ఈరోజు రాగా స్కూల్ని, ఆ యొక్క కీర్తిని అక్కడి దాకా మన రాష్ట్రాలు తరలి వెళ్ళిందంటే దానికి కారణం తన నడవడిక, తన ప్రవర్తన, తన సంస్కారం, తన వినయం, తన విధేయత, తన పట్టుదల, కృషి, ఇవన్నీ మీలో ఉన్నాయి. ఇక్కడ పిల్లలు చూస్తే అర్థమవుతుంది. అందరూ కీర్తిలాగే మంచి కీర్తి స్థాయికి వెళ్ళాలని, మరింత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని, కీర్తిని ఆశీర్వదిస్తూ అలాగే మీరందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.